స్వర్గేట్ బస్ స్టాండ్. అందులో ఒక అమ్మాయికి 26 ఏళ్ళు. ఆ అమ్మాయి సతారా జిల్లాలో పల్తాన్ అనే తన ఊరి కోసం ఒక బస్సులో ఎక్కి కూర్చుంది. సో కూర్చొని ఉంటే ఒక 37 ఏళ్ల కుర్రవాడు వచ్చాడు. అతను చాలా అందంగా బాగున్నాడు, స్మార్ట్గా. దత్తాత్రేయ రామదాస్ గోడే ఆ అబ్బాయి పేరు. అతను వచ్చి, దీది అక్కడ ఒక బస్సు కదులుతుంది, బాగుంది ఆ బస్సు, సెమీ లగ్జరీ, నువ్వు అక్కడికి వచ్చే దీది, ఇది కదలదు ఇప్పుడంతా అని చెప్పాడు. ఆర్టీసీ వాళ్ళు మనకు తెలుసు కదా, ఎక్కడైనా వాళ్ళు ఎప్పుడు కదులుతారు ఎప్పటికి తెలియదు. డ్రైవరు వాళ్ళు లేరు, బస్సు అక్కడ ఉంది, ఎక్కువ మంది లేరు. సో ఆ అమ్మాయి ఫస్ట్ డౌట్ పడింది, కానీ ఇతను మాట్లాడిన పద్ధతి, ఇతను చాలా జెంటిల్గా చాలా మర్యాదగా మాట్లాడి తన మీద ఏదో కన్సర్న్ ఉన్నట్టుగా అడిగి మా అమ్మాయిని పక్కకు తీసుకొచ్చాడు. ఆ బస్సు సపరేట్గా ఉంది ఒక బస్సు. సో ఆ బస్సు ఏంటంటే శివసాహి బస్సు అంటారు దాన్ని. శివసాహి వెళ్ళే బస్సు, సెమీ లగ్జరీ, ఏసీ బస్సు. అందువల్ల ఏసీ బస్సులో మనకి కంప్లీట్ క్లోజులు ఉంటాయి, ఇట్లా డోర్స్ తీయడానికి, గ్లాసెస్ తీయడానికి లేదు, అలాగా ఉంది. లోపల దగ్గరికి వెళ్ళినాక అమ్మాయికి డౌట్ వచ్చింది, లోపలంతా చీకటిగా ఉందంటే అలా అక్కడ బస్సులో నిద్రపోతున్నారు, అందుకని లైట్లు ఆఫ్ చేస్తున్నారు అని ఇతను చెప్పాడు. చెప్పినాక సరే అని అమ్మాయి సందేహంగానే బస్సు ఎక్కింది. ఎక్కగానే ఇతను ఇమీడియట్గా ఎక్కి డోర్ లాక్ చేసుకున్నాడు. డోర్ లాక్ చేసుకుంటే ఇంకా ఆడ కర్టన్ కూడా ఉనింది, పైగా లోపల లైట్ లేదు కదా. సో ఈ అమ్మాయి అరవక ముందే అమ్మాయిని నోరు మూసేసుకున్నాడు. ఆ అమ్మాయిని సీట్లోకి పెట్టేసి అమ్మాయిని రేప్ చేశాడు. చేసి అతను వెళ్ళిపోయాడు. ఇదంతా ఒక 1/2 అవర్ మధ్యలోనే జరిగిపోయింది. సో జరిగినాక అమ్మాయికి ఏం చేయాలో తెలియదు, షాక్కు గురైంది. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది. అమ్మాయి కూడా వాళ్ళ ఊరికి వెళ్తుంది బస్సులోనే. అమ్మాయి ఉన్న బస్సులోకి వెళ్ళిపోయింది, ఎక్కి కూర్చుంది. ఫస్ట్ అమ్మాయికి కూడా చెప్పాలనుకోలేదు. అమ్మాయి ఎవరికి చెప్పొద్దని అనుకున్నది, కానీ అమ్మాయికి వల్ల కావట్లేదు, ఏడుపు అంతా ఉంది. దాంతో అమ్మాయి అడిగింది, ఎందుకు, ఏమైంది నీకు, ఇలా ఉన్నావని. ఇప్పుడు అమ్మాయికి చెప్పింది భయపడుతూ. చెప్పినప్పుడు ఆ అమ్మాయి ధైర్యం చేసి, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, ఇట్లా ఎందుకు ఉండాలి మనం అని అమ్మాయిని ఎంకరేజ్ చేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా ఇమీడియట్గా స్పందించి దీన్ని కంప్లైంట్ తీసుకున్నారు. ఒక్కసారిగా ఎప్పుడైతే ఇది జరిగిందో ఇది న్యూస్ లీక్ అయిపోయింది, మీడియాకి అయిపోయింది. అక్కడ మీడియాలో బ్రేకింగ్ వచ్చేసింది అన్ని చోట్ల. దాంతో అక్కడ ముందుగా డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, షిండే వీళ్ళు స్పందించారు. దాని తర్వాత అక్కడ నుంచి వెతకడం మొదలుపెట్టారు. వెతికితే వాళ్ళకి అర్థమైంది ఏమంటే, చెరుకు తోటలు కానీ అక్కడ ప్యాడీ వరి పొలాలు పెద్ద ఉన్నాయి, వరి పొలాల్లో కానీ దాక్కున్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. మొత్తంగా స్నైపర్ డాగ్స్ని తెప్పించారు, ఎందుకంటే మనుషులు పోయే విధంగా లేదు, చెరుకు తోటలు చాలా దట్టంగా పెద్దగా ఉన్నాయి. సో అందువల్ల డ్రోన్స్ని కూడా తెప్పించారు. డ్రోన్స్తో మొత్తం గాలింపు చర్యలు చేశారు. అలాగే దాదాపు 3 రోజులు చేస్తే దొరకట్లేదు ఇతను. సరే వీళ్ళు మొన్న రాత్రి ఇంకా నైట్ చేసి కూడా లాభం లేదని చెప్పి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినాక ఒక ఇంట్లో నుంచి అప్పటికే వీళ్ళు 1 lakh ఎవరన్నా ఇతను ఆచూకు చెప్తే 1 lakh ఇస్తాను, ఫోటో కూడా మొత్తం రిలీజ్ చేస్తారు. సో ఈ లోపల ఒక ఇంట్లో వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్కి, ఇప్పుడే వచ్చిపోయాడు అతను, ఫుడ్ వాటర్ అడిగాడు మమ్మల్ని, మా ఫుడ్ అయితే లేదని చెప్పాము, వాటర్ మాత్రం ఇచ్చాము, వాటర్ బాటిల్ ఇచ్చాము అని చెప్పారు. ఇమీడియట్గా వీళ్ళు వెళ్ళిపోయారు పోలీసులు. నైటే చేస్తే అరౌండ్ 2 o'clockకి ఒక వరి పొలంలో అతను దాక్కొని ఉన్నాడు. అతన్ని పట్టుకున్నారు. అతను అప్పటికే గొంతు మీద చిన్న గాయాలు లాంటివి చేసుకున్నట్టుగా, అంటే అతను చనిపోవడానికి ట్రై చేసినట్టుగా కూడా వాళ్ళు పోలీసులు నమ్ముతున్నారు. కొన్ని గాయాలు ఉన్నాయి. సో దాంతో అతన్ని కూడా పోస్ట్ మార్టం కాదు, అంటే దాని ఏమంటే ఎగ్జామినేషన్కి ఇచ్చారు. ఎగ్జామినేషన్లో ఇంకా ఫైనల్గా అతను నిజంగానే చనిపోవడానికి ట్రై చేశాడా, లేకపోతే ఈ చెరుకు వీటిలంతా ఉండడం వల్ల ఏమైనా గాయాలైనాయా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు పోలీసులు. ఏదేమైనా ఈ గడే అనేవాడిని అయితే పట్టుకున్నారు. ఇప్పుడు అతని మీద రేపు అంటే ఈ అమ్మాయి మైనర్ కాదు, 24 పోక్సో కేసు లేదు, కానీ రేప్ అయితే పెట్టారు. రేప్ కేసులో ఇప్పుడు బిఎన్ఎస్ కింద వచ్చిన చట్టాలు కొన్ని స్ట్రిక్ట్గా ఉన్నాయి.
అందులో ఏంటంటే ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంది. రేపులో కూడా ఉరిశిక్ష వరకు వేయచ్చు.